ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడడం ఎప్పుడైనా విన్నారా? ఇది చైనాకి చక్కగా సరిపోతుంది. ఇప్పటి వరకు చైనా మనం యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా మారకుండా అడ్డుపుల్ల వేస్తూనే ఉంది. మనకి యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్ విషయంలో రష్యా, అమెరికా ఎంతో సపోర్ట్ చేశాయి. ఈ లిస్టులో ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు కూడా చేరిపోయాయి. ఏదో రకంగా భారతదేశాన్ని యునైటెడ్ నేషన్లో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశంగా మార్చాలి అని బ్రిటన్ కూడా నొక్కి చెప్పింది. యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్స్గా 5 దేశాలు ఉన్నాయి. వాటిలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 4 దేశాలు ఇండియాకి సపోర్ట్ చేశాయి. ఇప్పుడు చైనా మాత్రం ఏక్ నిరంజన్ లాగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఈ మధ్య ఆస్ట్రేలియా మ్యాగజైన్ విడుదల చేసిన గ్లోబల్ పవర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ పవర్ ఇండెక్స్లో ఇండియా 3వ పొజిషన్లో ఉంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా చైనా ఇండియాని అడ్డుకోగలదు అని కలలు కంటూ ఉంది. చైనా మన మీద విషం కక్కక ముందే చైనా మీద ఒక బలమైన ఆరోపణ వచ్చింది. అసలేమైంది, ఈ విషయంలో అప్డేట్ ఏంటి, ఇదంతా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 2141 యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా మారొచ్చా లేదా అనే విషయం మీద ప్రపంచమే 2 వర్గాలుగా విడిపోయింది. ఇక వీటో పవర్ గురించి కూడా ఎన్నో భిన్న అభిప్రాయాలు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇండియా గ్లోబల్ పవర్ ఇండెక్స్లో చైనా, అమెరికా తర్వాత 3వ స్థానంలో ఉండడంతో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరి నోటికి తాళం పడింది. ఇటువంటి పవర్ఫుల్ దేశం తప్పకుండా పర్మనెంట్ మెంబర్షిప్ తెచ్చుకోవాలి అని చాలామంది భావించారు. ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాండ్ చేయాలి అని అనడం మనం ఈ రిపోర్టులో గమనించవచ్చు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ స్వయంగా ఈ విషయాన్ని ప్రపంచాన్ని ముందు ప్రస్తావించాడు. నిజానికి మనకి ఫ్రాన్స్ సపోర్ట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. దీని వెనుక ఎన్నో కథలు నడిచాయి. ఈ ఫ్రాన్స్ మనకిప్పుడు సపోర్ట్ చేయడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఒక పనికిరాని సంస్థ అని, దానిని చెత్తబుట్టలో పడేసి మరొక కొత్త సంస్థని ఏర్పరచాలి అని ఎంతోమంది చెప్పారు. దానికి కారణం అమెరికా, చైనా వంటి దేశాలు భారతదేశం వంటి పవర్ఫుల్ దేశాన్ని యునైటెడ్ నేషన్స్లోకి రానివ్వకుండా చేయడం ఒక కారణమైతే, యుద్ధాలు జరగకుండా దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో కూడా యునైటెడ్ నేషన్స్ తీవ్రంగా ఫెయిల్ అవ్వడం కూడా ఇందుకు కారణం. యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్యత్వాన్ని కలిగిన రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు వీటో పవర్ ఉంది. అలాంటిది రష్యా లాంటి దేశమే యుద్ధాలకు పాల్పడుతూ ఉంది. రష్యాకి, యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు అమెరికా యుక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తూ యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తూ ఉంది. అమెరికా దగ్గర వీటో పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని ఉపయోగించి అమెరికా యుద్ధాన్ని ఆపగలగాలి. కానీ ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా మధ్యలో పండగ చేసుకుంటూ ఉంది. ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేయడం వల్ల అమెరికా ఆ ఆయుధాల అమ్మకాల నుండి గొప్ప లాభాన్ని గడిస్తూ ఉంది. 2 పిల్లలు పోట్లాడుకుంటే ఒక కోతి వచ్చి రొట్టె ఎత్తుకుపోయినట్టు రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలు చితికిపోతూ ఉంటే అమెరికా మాత్రం ఎన్నో వేల కోట్లలో లాభాలు పొందుకుంటూ ఉంది. ఈ యుక్రెయిన్కి, రష్యాకి మధ్య యుద్ధం మొదలయ్యి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఈ యుద్ధం ఆగడం లేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మాత్రం రష్యాతో పాటు మిగిలిన దేశాలు కూడా ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతే అంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. విశ్వశాంతి నెలకొంటే బాగుంటుంది అని అందరూ ఆశిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం అమెరికా సప్లై చేస్తున్న ఆయుధాలు కూడా అడుగంటుకుపోతూ ఉన్నాయి. అంటే అమెరికా దగ్గర కూడా సప్లై చేయడానికి ఆయుధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఇండియా మాత్రమే విశ్వంలో శాంతిని నెలకొల్పగలదు. ఎందుకంటే రష్యాతోనూ ఇటు యుక్రెయిన్తోనూ కూడా మంచి సంబంధాలు కలిగిన దేశం కేవలం ఇండియా మాత్రమే. భారతదేశాన్ని అడ్డం పెట్టుకునే తమ యునైటెడ్ నేషన్స్ పవర్ ఏంటో చూపించాలి అని అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఆశిస్తూ ఉన్నాయి. భారతదేశం ఈ యుద్ధాన్ని శాంతియుతంగా ఆపగలిగితే ఆ క్రెడిట్ మొత్తం తన సంస్థ ఖాతాలో వేసుకోవాలి అని ఈ 4 దేశాలు ప్లాన్ వేస్తున్నాయి. అందుకని ఈ 4 దేశాలు ఇండియా యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్గా మారడమే కాకుండా ఆ దేశానికి వీటో పవర్ కూడా లభించాలి అని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. భారతదేశానికి కూడా ఇలాంటి హై పవర్ ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా యుద్ధాలను ఆపే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో తిరిగి శాంతి వస్తుంది అని అన్ని దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఏషియాలోనే పవర్ఫుల్ దేశంగా ఉన్న చైనా సీటు కింద ఇండియా నిప్పు పెడుతుంది. ఈ విషయం చైనాకి కూడా బాగా అర్థమైంది. తన ఏషియా పవర్ భారతదేశం ఎక్కడ లాక్కుంటుందేమోనని చైనాకి గుండెల్లో గుబులు పుట్టింది. ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇండియా ఇప్పుడు గ్లోబల్ పవర్ ఇండెక్స్లో చైనా తర్వాత స్థానంలో ఉంది. కానీ ఏదో ఒక రోజు చైనాని దాటి 2వ స్థానంలోకి వెళ్ళదు అని చెప్పడానికి లేదు. ఈ విషయాన్ని చైనా కూడా రియలైజ్ అవుతూ ఉంది. యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్గా భారతదేశం మారిపోతే అప్పుడు మన దేశానికి ప్రపంచ దేశాల మద్దతు కూడా లభిస్తుంది.
మనల్ని మరింత అభివృద్ధి చెందకుండా ఎవరూ ఆపడానికి కుదరదు. అదే జరిగితే ఇండియా ప్రపంచంలోనే టాప్ 1 కంట్రీగా మారడం ఎంతో దూరంలో లేదు. అందుకనే చైనా మన ఎదుగుదలకు అడ్డుపుల్ల వేస్తూ ఉంది. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే తిరిగి ఆ దేశం నెత్తిన ఒక ఆరోపణ వచ్చి పడింది. చైనా చాలా సంవత్సరాల నుండి ఒక రహస్యాన్ని ప్రపంచ దేశాల ముందు బయట పెట్టకుండా దాస్తూ వచ్చింది. ఇలాంటి సమయంలో అమెరికా చైనా నెత్తిన మొట్టికాయ వేసి ఆ విషయాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది చైనాకి చెందిన ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ సముద్రంలో మునిగిపోయింది అని అమెరికా ప్రపంచ దేశాల అధికారుల ముందు చెప్పింది. అయితే ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలియకుండా చైనా చాలా కాలం నుండి జాగ్రత్త పడుతూ వచ్చింది. ఇది వినడానికి మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఇది చైనా ఇమేజ్ని ప్రపంచ దేశాల ముందు పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. చైనా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. అతి తక్కువ రేటుకి లభించడమే కాకుండా ఏమాత్రం నాణ్యత లేని చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మడంలో చైనాకి పెట్టింది పేరు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న జనాల అందరికీ కూడా చైనా ప్రొడక్ట్స్ అంటే ఇలాంటి ఒక నమ్మకం పాతుకుపోయింది. అలాగని అన్ని చైనా ప్రొడక్ట్స్ చీప్ క్వాలిటీతోనే ఉంటాయి అనడానికి లేదు. ఐఫోన్ వంటి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా చైనాలోనే తయారవుతూ ఉంటాయి. కానీ చైనా ఇమేజ్ ప్రపంచంలో చాలా చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది. ఇలాంటి సమయంలో చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన న్యూక్లియర్ సబ్మెరైన్ సముద్రంలో మునిగిపోయింది అంటే దాని క్వాలిటీ ఏ లెవెల్లో ఉండి ఉంటుందో ఎవరైనా ఊహించగలరు. రియాలిటీకి సబ్మెరైన్ మునిగిపోవడం అంటూ జరగదు. అది సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్గా అందరూ అనుకుంటారు. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా న్యూక్లియర్ సబ్మెరైన్ సముద్రంలో పర్మనెంట్గా మునిగిపోయింది అంటే అది ఒక లైవ్ న్యూక్లియర్ బాంబుగా పనిచేస్తుంది. అది ఏ క్షణమైనా సరే పేలిపోయేందుకు అవకాశం ఉంది. ఒకసారి అది పేలింది అంటే ఆ సముద్రం చుట్టుపక్కల ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రభావితమవుతాయి. పెద్ద పెద్ద సునామీలు పుట్టుకు వస్తాయి. భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడమే కాకుండా రేడియో తరంగాలు కూడా వ్యాపిస్తాయి. న్యూక్లియర్ బాంబు పేలిన తరువాత జపాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి బాగా తెలుసు కదా. ఒకవేళ ఈ సబ్మరైన్ న్యూక్లియర్ బాంబులాగా బ్లాస్ట్ అవ్వకపోయినా సరే దీనివల్ల ప్రమాదం ఉంది. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ నుండి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లీక్ అవుతూ ఉంటాయి. అవి సముద్రంలో బ్రతికే ఎన్నో జీవులకు ప్రాణాంతకంగా మారిపోతాయి. ఇక చుట్టుపక్కల కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు జీవించే మనుషుల జన్యువులను కూడా మార్చేస్తాయి. ఎంతోమంది పిల్లలు ఈ రేడియో యాక్టివ్ వేవ్స్ వల్ల వికలాంగులుగా పుడతారు. వారి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. ఈ యాక్సిడెంట్ మేలో జరిగినప్పటికీ కూడా చైనా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టింది. అయితే ప్రపంచంలో చీమ చిటుక్కుమన్న అమెరికాకు తెలిసిపోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ లెవెల్లో పనిచేస్తుంది. అందుకనే అమెరికా చైనా భాగోతాన్ని బయటపెట్టిన వెంటనే దాని రెక్కలు విరిచేసినట్టు అయింది. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ను తొందరలోనే వెతుకుతామని, దాన్ని ఎలాగైనా బయటకు తీస్తామని చైనా నమ్మబలికింది. లేదంటే చైనా చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఎన్నో తరతరాల పాటు ఆ ప్రాంతంలో పుట్టే పిల్లలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రపంచ దృష్టిలో చైనా ఇమేజ్ దారుణంగా పడిపోయింది. కాబట్టి తొందరలోనే మన ఇండియా కూడా యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా మారిపోతుంది అని ఆశిద్దాం. మన దేశం పవర్ఫుల్ దేశంగా మారినందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు మన దేశంలో ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలానే వెంటనే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.